పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు బాప్తిస్మ పండుగలో కొనియాడుతున్నాం. క్రీస్తు ప్రభువు మానవుడిగా శరీరధారి అయి మన మధ్యలో జన్మించి ఉన్నాడు. మనలో ఒకటిగా అన్నింటిలో సరి సమానుడు అయినప్పటికీ పాపం అన్నటువంటిది ఆయనను సోకలేదు. పాపం మినహా అన్నింటిలో కూడా ఆయన భాగస్వాముడు. మరి అలాంటప్పుడు క్రీస్తు జ్ఞానస్నానము స్వీకరించుట అవసరమా అన్నటువంటి ప్రశ్న తలెత్తక మానదు. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యూదుడు కాకుండా అందరిలో ఒకటిగా జ్ఞానస్నానము సర్వరీత్యా పొందుకొని దేవుని యొక్క ప్రణాళికను పరిపూర్ణం చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రియమైన మిత్రులారా, మరి ఇందు నిమిత్తమై ఆయన ఎడారికి వెళుతూ ఉన్నాడు. బాప్తిస్మ యోహాను ద్వారా జ్ఞానస్నానాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ బద్ధమైన ఘట్టాన్ని స్మరణ చేసుకుంటూ మన యొక్క జ్ఞానస్నానాన్ని కూడా జ్ఞప్తి ఎదుర్కొంటూ ఉన్నారు. కారణం, జ్ఞానస్నానంలో ఎన్నో వాగ్దానాలను దేవునికి చేశాను, ఎన్నో ప్రమాణాలు చేశాను. మరి వాటన్నింటినీ కూడా ఆ వాగ్దానాల ప్రకారం, ప్రమాణాల ప్రకారం మన విశ్వాస యాత్ర కొనసాగుతూ ఉందా లేదా ఆత్మ పరిశీలన చేసుకుందా. చేసినటువంటి తప్పులను మన్నించమని ప్రభువుని పాపమని కోరుకుంటున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చేతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పాట నంబర్ 129. మహోన్నత దేవుడా మహోన్నత
ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, క్రీస్తు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందిన సమయమున పవిత్రాత్మ అతనిపైకి దిగి వచ్చెను. అప్పుడు అతడే నీ ప్రియ కుమారుడని నీవు వాహనముగా వెల్లడి చేసితివి. జలము పవిత్రాత్మల ద్వారా నీ దత్తపుత్రులుగా నూతన జన్మ నొందిన మేము నీ దివ్య చిత్తములకు అనుగుణముగా నిత్యము జీవించు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా ప్రజలను ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పును. ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదని, వారి తప్పిదములు మన్నింపబడినవని, వారు తమ పాపములకు రెండింతలుగా శిక్ష అనుభవించినని తెలియజెప్పును. ఒక శబ్దమిట్లు పలికెను, ఎడారిలో ప్రభువుకు మార్గము సిద్ధము చేయుడు, అరణ్య భూమిలో మన దేవునికి రాజపథమును తయారు చేయుడు. ప్రతి లోయను కూర్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు. మిట్ట పల్లములు సమతలము కావలేను, కరకు తావులు నుడుగు కావలేను. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును. ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శించును. ప్రభు పలికిన పలికిన సియోను, నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపించుము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్త వినిపించుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యూదా నగరులతో, ఇదిగో నీ దేవుడు విజయము చేయుచున్నాడని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై శక్తితో పరిపాలన చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన తాను ఒసగు బహుమానము తనతో గురివచ్చుచున్నాడు. అతడు చెల్లించు పరిహారము అతని ముందట నడుచుచున్నది. అతడు కాపరి వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును. వాని కన్నులను మెల్లగా అదలించును. ఇది ప్రభువాక్కు. రెండవ పట్టణము యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 1 నుండి 9 వరకు. రెండవ పట్టణము యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 1 నుండి 9 వరకు. యేసు మెస్సయ్య అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులవుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియను. దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడినయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము. లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన ఆయన యేసు క్రీస్తే.
ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతోనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యాధారములు 3, అవి ఆత్మ, జలము, రక్తము. ఆ 3ను ఏకీభవించుచున్నవి. మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదుము. మరి దేవుడిచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఇది దేవుడు తన కుమారుని గూర్చి పొసగిన సాక్ష్యము. ఇది ప్రభువు రాసిన పవిత్ర శివశేషములోని పాఠము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 11 వరకు. మార్కు శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 11 వరకు. నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షకుల వారు విపుటకైనను యోగుడును కాదు. నేను మిమ్ము నీటితో స్నానము చేయించితిని, కానీ ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును అని యోహాను ప్రకటించుచున్నది. అంతటా గలిలయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చిన పిమ్మట పరమండలము తెరవబడుటయు పవిత్రాత్మ పావురము రూపమున తనపై దిగి వచ్చుటయు చూచెను. అప్పుడు పరలోకము నుండి ఒక వాణి, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞాన స్నానము అన్నటువంటిది క్రైస్తవ కథోలిక జీవితమునకు ముఖద్వారము వంటిది. ఈ విశ్వాసము మనము ప్రకటించడం ద్వారానే ఈ శ్రీ సభలో ప్రవేశిస్తూ ఉన్నాము. అందుకని ఈ సాక్రమెంట్, ఈ యొక్క సంస్కారం ద్వారానే శ్రీ సభలో చేరుతూ ఉన్నాము, సభ్యత్వం పొందుకుంటూ ఉన్నాము. అదేవిధముగా దేవుని బిడ్డలుగా తయారవుతూ ఉన్నాము. మరియు జన్మ పాపము, కర్మ పాపము పోగొట్టుకుంటూ ఉన్నాము. ఈ 3 మనము ప్రధానంగా గమనించినప్పుడు ఆయన శ్రీ సభలో చేరని అవసరం లేదు. ఆయనే శ్రీ సభ వ్యవస్థాపకుడు. కానీ జ్ఞానస్నానము పొందడం అన్నటువంటిది ఇది పాత నిబంధనను పోల్చి చూసినప్పుడు దీని యొక్క మానవాలు పాత నిబంధనలు నిర్గమకాండములో మనము చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించినటువంటి వాగ్దాన భూమిని ఇస్తాను అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఎడారి గుండా వారిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు వాగ్దాన భూమి వైపు. మరి మార్గ మధ్యంలో ఎర్ర సముద్రము వారికి అడ్డంగా ఉంటుంది. మరి అక్కడనే నిలిచిపోతే శత్రు సైన్యం వచ్చి
వారిని అపహరించుకొని పోయేటువంటి ప్రమాదం ఉంది. మరి నది జలాలలోనికి వెళితే సముద్రంలో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి నడి సంద్రంలో వారిని నడిపిస్తూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా నీటి నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించి వారిని వాగ్దాన భూమికి చేరుస్తూ ఉన్నాడు. నీటి నుండి రక్షణ, జలముల నుండి రక్షణ. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి నేడు మోసేలాగా క్రీస్తు భగవానుడు కూడా నూతన ఇశ్రాయేలమైనటువంటి మనలను ఎడారియను ఆధ్యాత్మిక జీవితం నుండి మనలను నడిపించుకుంటూ జ్ఞానస్నాన జలములు అను ఎర్ర సముద్ర జలాల నుండి మనలను సంరక్షిస్తూ మనకై వాగ్దానం చేయబడినటువంటి నూతన యెరూషలేము అనబడు పరలోక రాజ్యములకు ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ సముద్ర జలాల నుండి వారు రక్షించబడి కానాను దేశం వాగ్దాన భూమికి చేర్చబడితే మనము ఇదే నూతనమైనటువంటి జ్ఞానస్నాన జలాలతో మనము రక్షించబడి నూతనముగా వాగ్దానం చేయబడిన పరలోకమునకు మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఇది మొదటి పోలిక. ఇక ఇందులోనే మరొక అంశాన్ని చూస్తూ ఉన్నాం. పరలోకము తెరవబడటము అన్నటువంటిది. దీనికి కొద్దిగా ముందుకు వెళ్ళి సృష్టి ప్రారంభంలో ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను మేరుతూ ఉన్నారు. నిన్ననే మనము చదివి ఉన్నాం. మొదటి పట్టణంలో ఏదైతే అక్రమమో అది పాపము, క్రమము లేనటువంటిది పాపము. రెండవదిగా సత్యోపదేశ సంక్షేమంలో మనస్సుపూర్వకంగా మనసొప్పి దేవుని యొక్క ఆజ్ఞను మీరడమే పాపము అంటున్నారు. మరి ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను మీరుతున్నారు. తదనానుగుణంగా ఆ విధేయతకు మరి అదే విధముగా వారి యొక్క పాపమునకు దేవుడు వారిని శిక్షిస్తూ ఉన్నాడు. తద్వారా ఏదైనా మనకు నుండి వారు మూసివేయబడుతూ ఉన్నారు. పరలోకము మూసివేయబడుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, వేదాంత శాస్త్రజ్ఞుల యొక్క వివరణ ప్రకారము ఆదాము అవ్వలను బయటకు తోసివేసిన తర్వాత మూసివేయబడినటువంటి పరలోక రాజ్యము నేడు తన కుమారుడైనటువంటి క్రీస్తు భగవానుని లోకములకు ఎరుకపాటు పరుస్తూ దేవుడే ఆ పరలోకాన్ని మరలా పిలుస్తూ ఉన్నాడు. ఆ ప్రభువు పరలోకమును తెరవడమే కాదు, నాడు పవిత్రాత్మను కోల్పోయినటువంటి ఆదాము అవ్వలు నేడు క్రీస్తు ప్రభువు పరలోకము తెరవబడి అటు వెనుక పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రభు పైన పావుట రూపంలో దిగివస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇదే విషయంలో ఇంకొక భాగాన్ని మనం పరిశీలించినప్పుడు నాడు అవిధేయత ద్వారా దేవుని మనసును నొప్పించినటువంటి మొదటి ఆదాము నిలిచిపోతే రెండవ ఆదాముగా క్రీస్తు ప్రభువు దేవుని ఎడల విధేయత చూపుతాడు అని ప్రభువు విశ్వసించి దేవుడే ప్రకటిస్తూ ఉన్నాడు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. బహుశా మొదటి ఆదాము వలన దేవుడు సంతోషించి ఉన్నాడు. ఆయనకు కోపము తెప్పించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞను మీరడంతో అవిధేయత చూపెట్టి ఉన్నాడు. కానీ ఈనాడు క్రీస్తు ప్రభువు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ జ్ఞానస్నాన ఘట్టంలో దేవుని వాహనంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని దేవుడే స్వయాన ఒక స్వరం ద్వారా వినిపిస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి
ఇదే అంశాన్ని బాప్తిస్మ యోహాను గారు ప్రజలందరికీ కూడా క్రీస్తును పరిచయం చేస్తూ ఉన్నాడు. వారందరికీ కూడా ఈయన ఏమిటి అన్నటువంటి విషయాన్ని జ్ఞానస్నానం తర్వాత వారికి ఎరుకపరుస్తూ ఉన్నాడు. ఈయన ఎవరు అన్నటువంటిది. దానికి ముందుగా క్రీస్తు ప్రభువు ఫలానా వ్యక్తి అని గుర్తించడానికి దేవుడు కొన్ని ఆనవాలు బాప్తిస్మ యోహాను గారికి ముందుగానే ఎరుకపరుస్తూ ఉన్నాడు. దానిని పవిత్రాత్మ ప్రేరణ ద్వారా బాప్తిస్మ యోహాను గారు పసిగడుతూ ఉన్నాడు. ఏమని ఆ ఆనవాలు? ఎవరి మీదైతే పవిత్రాత్మ సర్వేశ్వరుడు దిగి వస్తూ ఉన్నాడు, ఆయనయే లోకరక్షకుడు, ఆయనయే మెస్సయ అని బాప్తిస్మ యోహానికి ముందుగా ఎరుకపరచడం జరిగి ఉంది. మరి పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆవర రూపంలో క్రీస్తు ప్రభువు మీద దిగిరావడం అన్నటువంటిది బాప్తిస్మ యోహాను చూస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన మెస్సయ అని బాహాటముగా ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆయన పరిచయం చేసినటువంటి విధానం ఏమని చెబుతూ ఉన్నాడు? ఈయన మెస్సయ అని చెప్పలేదు, ఈయన క్రీస్తు అని చెప్పలేదు. ఆయన పలికినటువంటి మాటలు, ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను మోసుకుని వెళ్ళేటువంటి పరిగణించబడినటువంటి ఆ దేవుని యొక్క గొర్రె పిల్ల ఇతడే అని ఆయన క్రీస్తును ఒక గొర్రె పిల్లగా ప్రజలందరికీ చెబుతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుల, ఇక్కడ మరల ఏమిటి ఈ గొర్రెపిల్ల యొక్క స్వభావం? ఎందుకు ఆయన గొర్రెపిల్లగా ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు అంటే, పాత నిబంధనలో మరలా మోసే నాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వెళ్ళవలసినటువంటి చివరి రాత్రి సమయంలో ఒక గొర్రెపిల్లను తీసుకోవాలి, దానిని పరిపూర్ణంగా అయిపోయేలా ఉండేటువంటి విధంగా కొంతమందిని కుటుంబీకులను ఎన్నుకోవాలి. అంటే ఏది కూడా మిగిలి ఉండకూడదు. మరి ఆ గొర్రెపిల్ల మాంసాన్ని గబగబా తిని వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించుకోవాలి. ఆ గొర్రెపిల్ల ఏ విధంగా అయితే ఏమి జరుగుతుందో దానికి తెలియదు. అది బలిపీఠము చెంతకైనా కూడా ఊరికనే వస్తుంది, నన్ను వద్దు అని మార్పు చేయడం ఇలాంటి ఏమీ ఉండవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు కూడా ఒక సాధు జంతువు వలె రానున్నటువంటి రోజుల్లో ఆయన యొక్క బలి సాధనముగా తండ్రి దేవునికి తయారవుతున్నాడు అని సూచిస్తూ ముందుగానే బాప్తిస్మ యోహాను గారు, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిగణించేటువంటి ప్రభువు అని ఆయనను లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జ్ఞానస్నాన పండుగ రోజు మన యొక్క జ్ఞానస్నాన వాగ్దానాలను కూడా నెమరు చేసుకోవాలి. ఈ జ్ఞానస్నానం అన్నటువంటిది బహుశా మన యొక్క సాంప్రదాయం ప్రకారము చిన్న ప్రాయంలోనే మనం జ్ఞానస్నానము తీసుకోవడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం. మరి అలాంటప్పుడు మనకు తెలియదు కదా అని అనవచ్చు. బిడ్డల యొక్క మంచిని కోరి తల్లిదండ్రుల యొక్క విశ్వాసములో శ్రీ సభ బిడ్డలకు జ్ఞానస్నానం ఇస్తూ ఉంది. వారి విశ్వాసము అన్నటువంటిది పరిగణలోకి కాక తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని పరిగణ తీసుకొని బిడ్డల యొక్క సంరక్షణ కోసము దేవుని యొక్క కృప చిన్న ప్రాయం నుండి వారికి దొరకాలి అన్నటువంటి ఉద్దేశంతో జ్ఞానస్నానము చిన్న ప్రాయంలోనే బిడ్డలకు ఇస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాడు మన కోసము మన యొక్క తల్లిదండ్రులు పెద్దలు వారి యొక్క విశ్వాసాన్ని కనపరిచి ఉన్నారు, వాగ్దానము చేసి ఉన్నారు. బహుశా మీరు కూడా మీ బిడ్డల యొక్క జ్ఞానస్నానానికి మీరు వాగ్దానము చేసి ఉన్నారు. దేవుని యొక్క సిద్ధాంతాలను దేవుడు తండ్రి దేవుని యొక్క కుమారుడు పరిశుద్ధ మరియమ్మ గారి కన్య గర్భమున ఉద్భవించాడు. ఆయన మరణించి ఉన్నాడు, 3వ రోజున ఆయన పునరుత్థానమైనాడు. అటు వెనుక పరలోకములకు కొనుక్కోబడి ఉన్నాడు. ఆయన పవిత్రాత్మను పంపించి ఉన్నాడు. ఇవన్నిటిని కూడా ఆ రోజు మనము మరలా గుర్తు తెచ్చుకుని గురువు అడిగినప్పుడు
అవును నేను విశ్వసిస్తూ ఉన్నాను అని బాహాటంగా ప్రకటిస్తూ ఉన్నాము. అంతేకాదు ప్రియ మిత్రమా, పిశాచి క్రియలను, దాని యొక్క సంతానమును, దాని యొక్క ఉద్దేశములను అన్నింటినీ కూడా విడిచిపెడుతూ ఉన్నావా అన్నప్పుడు విడిచిపెడతాము అని మనం ప్రమాణం చేస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మనం ఒక్కసారి ఈ యొక్క వాగ్దాన ప్రమాణాలను నెమ్మది చేసుకుని, నేను బహుశా ఆనాడు వాగ్దానం చేశాను, మరి ఈనాడు నేను ఆ వాగ్దానాలను పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను. లేకపోతే ఇదిగో ఆ ఎడారి అనే ఆధ్యాత్మికమైనటువంటి కొన్నిసార్లు ప్రయాణము ఎన్నో ఒడుగుడుగుల మధ్య కొనసాగుతూ ఉన్నప్పుడు మన విశ్వాస వాగ్దానాలను బహుశా ప్రశ్నించేటువంటి విధంగా ప్రయాణిస్తున్నామా? నాడు ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణిస్తూ ఉండగా అక్కడ కొన్ని సందర్భాల్లో వారికి నీరు తాగడానికి నీరు దొరకలేదు, తినడానికి తిండి దొరకలేదు. ఆ సమయంలో మోసే మీద, దేవుని మీదనే వారు మునిగి ఉన్నారు. ఎడారి ప్రయాణం ఉన్నటువంటిది ఆ విధంగా ఉంటుంది. అది కేవలం ఒక పరీక్ష అని వారు గ్రహించలేకపోయి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, శత్రు సైన్యముల నుండి వారిని రక్షించినటువంటి దేవుడు, సముద్ర జలాల కూడా నడిపించినటువంటి దేవుడు ఎడారిలో నా దిక్కు లేక చనిపోయేలా వారిని వదిలి వేస్తాడా అన్నటువంటి దానిని వారు గ్రహించలేకపోయి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రణాళికలు అవి ఏమైనా కానీ ఎప్పుడు కూడా మన యొక్క మంచిని కోరే ప్రణాళికలు ఉంటాయి. అందుకని ఒక ఇంగ్లీష్లో కొటేషన్ చెప్తారు, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. ఏ సమయంలో కూడా దేవుడు మనకు జరిగేటువంటి క్రియలు బహుశా ఇబ్బందికరంగా, ఆటంకాలుగా ఉండవచ్చేమో, కానీ అయినంత మాత్రాన దేవుడు చెడు మనకు తలచుతూ ఉన్నాడు అన్నటువంటిది కాదు. ఒకవేళ అదే కనుక వస్తే క్రీస్తు ప్రభువే దానిని చదువు చూశాడు. సాక్షాత్తు తను దైవ కుమారుడిని కూడా మరణాన్ని చదివించినటువంటి ఆ శిల్వ మార్గంలో నడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మరి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన పరమ విధేయుడుగా ఉన్నాడు. అందుకని తండ్రి దేవుడు ఆయన యందు ఆనందించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నీవు నీ జ్ఞానస్నాన వాగ్దానాల ప్రకారము జీవించడానికి సాయశక్తుల ప్రయత్నం చేసినప్పుడు నిన్ను చూసి కూడా ఓ బాలస్వామి, ఓ ఫ్రాన్సిస్, ఇంకా మీ పేరు చెప్పే దేవుడు కూడా ఈ బిడ్డ నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని దేవుడు ఆనందించేటువంటి విధంగా మన యొక్క జీవన విశ్వాస యాత్ర అనేది కొనసాగాలి అని ఈ పండుగ ద్వారా, వాక్యం ద్వారా మనం దేవుడు శాసిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కావున మనం ఈ యొక్క వాగ్దానాల ప్రకారం జీవించడానికి దేవుడు శక్తివసగాలని ప్రార్థన చేద్దాం. ఇంకా ఎన్నో ప్రాంతాలలో ఈ యొక్క జ్ఞాన స్నానానికి ఎన్నో అవరోధాలుగా తయారవుతూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే కొన్ని ప్రభుత్వాలు ఎంతవరకు అంటే ప్రజల ప్రగతిని గాలికి వదిలేసి ఇక కేవలం దేవుని మాత్రమే పూజగా పెట్టి ఆ దేవుని మీద రాజకీయాలు నడుస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు ఈ యొక్క వార్తా ఛానల్స్ ద్వారా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చేసేటువంటి పనికి మనము ఏదైనా మంచి చెడులు అన్నటువంటి చేసేటువంటి పనికి దేవుని పూచిగా పెట్టి, దేవుని సాక్షిగా పెట్టి మనం ముందుకు వెళ్ళినట్లయితే అది సరైనటువంటిది కాదు. మరి అందుకని ఎన్నో విధములైనటువంటి ఈ అవరోధాలు క్రైస్తవత్వానికి, ముఖ్యంగా మన భారతదేశంలో ఎన్నో ఆటంకాలుగా మారుతూ ఉన్నాయి. జ్ఞానస్నానం పొందినంత మాత్రాన ప్రభుత్వాల ద్వారా పొందుకోవలసినటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో మంది బిడ్డలు కోల్పోతూ ఉన్నారు. తదనానుగుణంగా వారి యొక్క ఆర్థిక స్థితిగతులలో ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ సాక్షిగా నిలవాలని ఆశించినటువంటి వారు ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని అలాంటి బిడ్డలందరి కోసం ఈరోజు మనం ప్రార్థన చేద్దాం.
ముఖ్యంగా నార్త్ ఇండియా అక్కడంతా కూడా ఎంతోమంది క్రైస్తవత్వము అనగానే ఎన్నో విధాలుగా వారిని హింసిస్తూ ఎన్నో విధాలుగా వారిని హతమార్చినటువంటి ప్రణాళికలు పొందుతూ ఉంటారు. కావున వారందరినీ కూడా ఈరోజు మనం మన యొక్క ప్రార్థనలో ప్రభుత్వం సమర్పించి ప్రార్థించుకుందాం. మన దేశ రాష్ట్ర రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. తద్వారా క్రైస్తవులుగా జ్ఞానస్నానం ద్వారా క్రైస్తవత్వంలోనికి ప్రవేశించినటువంటి ప్రతి బిడ్డ కూడా ఎటువంటి ఆటంకాలు ఎదుర్కొనకుండా ఎలాంటివి ఎదురైనా కూడా వాటిని విశ్వాసంతో ఎదుర్కొనేటువంటి మంచి మనసును దైవికమైనటువంటి బలమును దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. నీ ప్రేమ కుమారుని ప్రపంచంలో వెల్లడించిన సందర్భంగా మేము అందించి వర్తనంలో దయతో స్వీకరించు. ఈ విధంగా నీ విశ్వాస హృదయాలను లోక పాపలను పరికరింప చేసిన కనికర హృదయుడైన మా రక్షకుడు కలిగా మాట్లాడుతూ యుగ యుగములు జీవించు వారు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనల్ని సేవించున్నాము. ప్రభు మీకు మీ మనస్సులలో ఉన్నతములకు తెప్పుము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుతాము. ప్రభువైన దేవా పితా సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటు నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయము. ఏదైనా అద్భుతమైన పవిత్ర క్రియల ద్వారా నీవు ఒక కొత్త స్నానం ఏర్పాటు చేసుకుని ఆకాశం నుండి వినిపించిన స్వరం మానవుల మధ్య నీ కుమారుడు జీవించుచున్నాడో సత్యము బలపరచగలరు. పావులను వలె నీ వచ్చిన పవిత్రాత్మ ద్వారా నీ కుమారుడు సంతోషదాయకమైన దైవంతో అభిషేకుడై దీనులకు రక్షణ శుభవార్తను అందించుటకు నియమితుడాయని మేము తెలుసుకుంటున్నాము. ఆ కారణంగా సత్య శక్తులతో ఏకమై భూలోకమందు మేము మహిమ గీతముతో ఎడతెగక స్తుతించుకొనగా ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు కనుక మీ పవిత్రాత్మ ద్వారా
స్థుతించి గురించి సృష్టిలోకి చూసుకుంటాను. మీరందరూ ఇది తీసుకొని ఇది మీకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాపము అందుకొని మరల మేము కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చూస్తున్నాను. మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై ఆడబోయేవాడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మనము మీ సొంతం కలిసి మీకు పరిచర్య మాతృగా చేసినందుకు మీకు వందనాలు తెలుపుతున్నా. క్రీస్తు శరీర పవిత్రాత్మగా ఐక్యపరచమని ప్రతిమాలుతున్నా. ఓ ప్రభువా, ప్రపంచంలో రాజకీయ మీ దేశంలో ఆహ్వానించండి. మా ఫ్రాన్సిస్ మంత్రోని గురువులందరితో పాటు మాకు మీ ప్రేమ పరిపూర్ణంగా చేస్తుంది. ఈనాటి విచారాలను స్వీకరించి వారు తోడుపడిన దైవాలను అనుగ్రహించండి. ఇంకా చనిపోయిన మా సహోదరి సహోదరులు మీ కనికరములు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారిని నీటి ప్రకాశంలో మా అందరిపై దేవుని కన్నతల్లి మయమాటలు ఆమె భర్త పునీత అపోస్తులకు ఆ నుండి మేము సేవ చేసిన జ్ఞాపకం మా ప్రతి జీవనంలో భాగంగా మీకు మేము గురించి మహిమపరుస్తున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తులో క్రీస్తునందు సర్వశక్తిగల పెట్టిన సర్వేశ్వర పవిత్రాత్మకు లేఖనమైనది యుగ యుగములు గౌరవ మహిమలు గాక. మన రక్షకుడు పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసించము.
ఇదిగో సర్వేశ్వరుని లోక పాపములను పరిహరించవలసిన క్రీస్తునాథుడు. వీరి దివ్య విధులలో పాల్గొనడానికి చేస్తున్నాము. ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వేగనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది యౌవన కొలువలేనిది తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ కలగా కరిగిపోను తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ కలగా కరిగిపోను ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వేగనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది భార్యాభర్తల ఆద్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలు త్వరలో మోగులా మిగిలిపోను భార్యాభర్తల ఆద్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలిపోను మోడులా మిగిలిపోను ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది ధరణిలోని ప్రేమలన్నీయో స్థిరము కావు తొలగి క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ఎన్నాడెన్నడు వేడనిదే పేరు తీసుకున్నారు. వారు వాటిని 120 రూపాయలు చెల్లించి కొనుక్కోవచ్చు.